ఢిల్లీపై గెలుపుతో సడన్ గా ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చిన సిఎస్కే డేంజర్ జోన్లో పడిన ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ఈ ఒక్క గెలుపుతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం. బరిలో నిలిచేదెవరు, ఇంటి దారి పట్టేదెవరు? టు దిశా టీవీ స్పోర్ట్స్. చెన్నై సూపర్ కింగ్స్ కంబ్యాక్కి స్టేడియం మొత్తం విజిల్స్ మోత మోగిపోయింది. ఈ సీజన్ కూడా 10వ స్థానంతోనే సిఎస్కే ముగుస్తుంది అనే స్టేజ్ నుంచి ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టబోతున్నాం అన్న రేంజ్కి ఎదిగారు. వరుస ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకున్న చెన్నై టీం వరుస విజయాలతో విజిల్స్ మోత మోగించింది. ఆఖరి 7 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి ఎదిగింది. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ 3 మ్యాచ్ల్లో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. రాజస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో అయితే దారుణంగా ఓడిపోయింది. పంజాబ్, ఆర్సీబీ కూడా బ్యాక్ టు బ్యాక్ ఓటములతో దారుణ విమర్శలతో మూటగట్టుకుంది ఆ టీమ్స్పై. ఇక సిఎస్కే పని అయిపోయిందని, 5 సార్ల ఛాంపియన్స్ ఇక చరిత్రనంటూ సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలు వినిపించాయి. కానీ విమర్శలన్నింటినీ దాటుకుంటూ అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ చివరి 7 మ్యాచ్ల్లో 5 గెలిచింది. ఢిల్లీతో పాటు ముంబై ఇండియన్స్పై కూడా బ్యాక్ టు బ్యాక్ విక్టరీలు సాధించడంతో సిఎస్కే పాయింట్లను ఒక్కసారిగా మెరుగుపరుచుకుంది. కోల్కతా నైట్ రైడర్స్పై విజయంతో నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకుని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీని చిత్తు చేయడంతో ఒక్కసారిగా పవర్ ప్లేలోకి మాస్గా ప్లస్ రన్ రేట్లో కూడా దూసుకొచ్చేసింది. సిఎస్కే వరుస విజయాలు సాధించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పుడు టెన్షన్లో పడ్డాయి. ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా, ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ 12 పాయింట్లతో వరుసగా 2, 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఈ 4 జట్లు సేమ్ పాయింట్స్తో ఉండడం, వీటి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 10 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుండడంతో ప్లే ఆఫ్ సినారియో ఆసక్తికరంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్ల్లో 5 గెలిచి 5 మ్యాచ్లు ఓడింది. సిఎస్కే మిగిలిన 4 మ్యాచ్లలో 3 గెలిస్తే ప్లే ఆఫ్స్కి అర్హత సాధిస్తుంది. అయితే అందులో 2 మ్యాచ్లు లక్నోతో ఆడనుండగా మిగతా 2లో ఒకటి గుజరాత్, మరొకటి సన్ రైజర్స్తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్లు సిఎస్కేతో పాటు గుజరాత్, సన్ రైజర్స్కి కూడా చాలా కీలకం కాబట్టి హోరాహోరీ పోరు జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. పంజాబ్ కింగ్స్ మిగతా 5 మ్యాచ్ల్లో 2 గెలిస్తే ప్లే ఆఫ్స్లో తన ప్లేస్ ఫిక్స్ చేసుకోనుంది. ఆర్సీబీ కూడా మిగతా 5 మ్యాచ్ల్లో 2 గెలవాలి. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తమ చివరి 4 మ్యాచ్ల్లో 2 గెలవాలి. అంటే టాప్ 4 టీమ్స్ వరుసగా ఓడిపోతుండడం, గుజరాత్, సిఎస్కే వరుస విజయాలు సాధిస్తుండడంతో ఈ సీజన్ చాలా ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ 8 పాయింట్లతో ఉండగా చివరి 4 మ్యాచ్ల్లో 4 గెలిస్తే ఆ జట్టుకు కూడా అవకాశం ఉంటుంది. కోల్కతా, ముంబై, లక్నో జట్లు దాదాపు ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. అయితే ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ సినారియో ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది వీటితోటి. అప్పటి వరకు గెలిచినటువంటి జట్లు వరుసగా ఓడిపోతున్నటువంటి జట్లు ఒక్కసారిగా గెలుస్తూ వస్తున్నాయి. దాంతో ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లో ఉంటాయనుకున్నటువంటి జట్లు డేంజర్ జోన్లోకి వెళ్ళగా, సీజన్ నుంచి ఎలిమినేట్ అవుతాయనుకున్నటువంటి టీమ్స్ ఇప్పుడు ప్లే ఆఫ్స్ రేస్లోకి దూసుకొచ్చాయి. ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా ఇప్పుడు ప్లే ఆఫ్స్ రేస్లో పోటీ ఇస్తుంది. ఇంకో 3 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్లో కింగ్లా కూర్చొనుంది. కష్టమైన పని అయినప్పటికీ సిఎస్కే ఇప్పుడున్నటువంటి ఫామ్కి అసాధ్యం కాదని అయితే చెప్పొచ్చు. సిఎస్కే చివరగా ఢిల్లీ, కోల్కతా, సన్ రైజర్స్, ముంబై, గుజరాత్, ముంబై, ఢిల్లీ జట్లతో తలపనుంది. అయితే ఇందులో జరిగినటువంటి మ్యాచ్లో సన్ రైజర్స్, గుజరాత్ మీద ఉన్నటువంటి సిఎస్కే మిగతా 5 జట్లపై విజయం సాధించింది. అందులో ఢిల్లీ, ముంబైని 2 చోట్ల ఓడించి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలోకి దూసుకొచ్చేసింది. సిఎస్కే ఇలానే విజయాలు సాధిస్తే టాప్ 4లోకి వెళ్ళడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రజెంట్ 10 మ్యాచ్లు ఆడినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ 5 గెలిచి 5 ఓడి 10 పాయింట్లతో కొనసాగుతుంది. ప్లస్ 0.151 పాయింట్లతో, అంటే నెట్ రన్ రేట్తో 6వ స్థానంలో కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇంకొక 3 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టేటువంటి గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంటుంది. సిఎస్కే తన చివరి 4 మ్యాచ్లను లక్నోతో 2, సన్ రైజర్స్ అండ్ గుజరాత్తో ఆడనుంది. ఈ 4గింటిలో 3 గెలిస్తే సిఎస్కే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ చూసుకుంటే కంప్లీట్గా ఇప్పుడు మనం చూసుకుంటే సిఎస్కే ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోతుంది అనుకుంటుంటే టైంలో మిగతా 4 మ్యాచ్లు ఇంకో 3 గెలిస్తే ఈజీగా ప్లే ఆఫ్స్ రేస్లోకి దూసుకొచ్చేయచ్చు. అయితే ఇక్కడ సన్ రైజర్స్తో ఆడాల్సినటువంటి మ్యాచ్ సిఎస్కేకి కీలకమే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చెన్నైకి కీలకమే. అండ్ దాని తర్వాత లక్నో ఇప్పుడు చాలా డిసప్పాయింట్ తోటి చాలా అట్టడుగు స్థానంలో ఉంది. మేబీ వాళ్ళు ఏమన్నా అట్లీస్ట్ పరువు కోసమన్నా ఆడి సిఎస్కేని కొడితే మాత్రం సిఎస్కే ఆబ్వియస్గా ఇంటికి వెళ్ళిపోతుంది. బట్ ఏదేమైనప్పటికీ వరుస విజయాలతోటి సిఎస్కే డెఫినెట్గా ప్లే ఆఫ్స్ రేస్లోకి దూసుకొచ్చేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ అండ్ నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ దాని తర్వాత రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్తో ఈ 5 మ్యాచ్లకే, అంటే ఇది ఏదైతే ఉన్నాయో 5 టీమ్స్కి ఈ మ్యాచెస్కి ప్లే ఆఫ్స్ మ్యాచెస్కి చాలా స్పష్టంగా ఒక క్లారిటీ ఉంటుంది అనుకున్నటువంటి టైంలో ఇప్పుడు చెన్నై గెలుస్తూ మేజర్గా ఇప్పుడు ఉన్నటువంటి
తన పాయింట్ల పట్టికని మెరుగుపరుచుకుంటూ నెట్ రన్ రేట్ని బెనిఫిట్ చేసుకుంటూ ముందుకు వచ్చి ఇప్పుడు మేము కూడా ప్లే ఆఫ్స్ రేస్లో ఉంటున్నామని కూడా డెఫినెట్గా చెప్తుంది. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ కలిగించే విషయం. సో ఇప్పుడు 4 టీమ్స్ కాదు 6 టీమ్స్ ప్లే ఆఫ్ సినారియోకి చాలా ఆసక్తిగా టఫ్ ఫైట్ ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. సో మరి 6 టీములలో ఏ టీం ప్లే ఆఫ్స్కి వెళ్తుంది ఏంటో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. ఎక్కువగా ఆర్సీబీ అండ్ దాని తర్వాత పంజాబ్, ఎస్ఆర్హెచ్కి ఎక్కువగా స్కోప్ ఉంది. ఎందుకంటే వాళ్ళకు 4 మ్యాచెస్ ఉన్నాయి, టాప్ 3లో ఉన్నారు కాబట్టి ఇన్ కేస్ ఎంత కష్టంగా కొంచెం అటు ఇటు గెలిచినా ఆ రన్ రేట్ అనేది కాపాడుతుంటుంది. కాబట్టి ఈ 3 అయితే కొంచెం ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక గుజరాత్ అండ్ దాని తర్వాత రాజస్థాన్, దాని తర్వాత చెన్నై, ఈ 3 మరి వస్తాయా లేదంటే వీటిలో ఇంకొక టీం పైకి వస్తుందా తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈసారి ప్లే ఆఫ్స్ రేస్లో నిలిచేదెవరు, బరిలో గెలిచేదెవరు? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.